జై శ్రీరామ్. అది రాంబాపాలెం గ్రామం అండి. పూర్వం ఈ సుబ్రహ్మణ్య గుడి 1967లో పుట్టింది. మొదలండి 1990లో ప్రాజెక్టు వల్ల మునిగిపోతే మళ్ళీ తెచ్చారు, కట్టామండి. ఇది కట్టడం కూడా ఈ గుడి నీటి ప్రాజెక్టు తాటికి గుడి మునిగిపోతుందంటే మన 2023లో మళ్ళీ గుడి పడగొట్టి కట్టినండి. కడితే నా తామతో తక్కువైనా గుడి పడగొట్టి 6 నెలలు కట్టండి. ముగ్గురిని లోన్ పెడితే మన నాయకులు లోన్ కూడా ఆపేయారండి. ఆపేస్తే గుడి పూర్తి అవ్వలేదండి. ఇలా కట్టకట్టాలని మెసేజ్ పెట్టాలి, అది కూడా కుదరకపోతుందండి. ఈరోజు బాధపడుతుంది. వచ్చి ఎవరు సంత ఇదని ఊరు వెళ్ళాలండి. మా కష్టజీవనం అలా కట్టాము. మా పిల్లలు సాధించడం వల్ల ఇంతకీ గుడికి దగ్గర 20 లక్షలు ఏదో అయిపోయినట్టు మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళిపోతే మీరు కట్టడాన్ని ఆగిపోయింది, కట్టకపోయాం. ప్రజలు ఈ వీడియో చూసి ఏదైనా సాయం చేస్తారండి. గుడికి దర్శకత్వానికి నీ కోరుకుంటున్నానండి. కొంత కూడా జీతాల సరి వస్తుందండి. ఇది కాబట్టి మీ అందరూ ఏం చేస్తారని కోరుకుంటామండి. ఇంకొన్నాను అందరికీ నమస్కారం. మా వినడం వినిపించి జీవితం చేస్తానని కోరుకొస్తాను. గుడి పేరు ఏం పేరండి? సుబ్రహ్మణ్య స్వామి. ఈ గుడి ఇది కంబలపాలెం అనే గ్రామం అండి. పూర్వం ఈ గ్రామం ఇక్కడ లోపల ఉండేది. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ రావడం వల్ల ఆ కంబలపాలెం అనే గ్రామాన్ని ఖాళీ చేస్తారు. ఆ ఖాళీ చేసిన గ్రామంలో 1967 ఆ ప్రాంతంలో ఒక స్వయముగా మన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దొరికింది ఇక్కడ గ్రామస్తులకి. దాన్ని గ్రామస్తులందరూ కలిపి అక్కడ దేవాలయం నిర్మించుకుని వీళ్ళందరూ పూజలు చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రాజెక్ట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ గ్రామంతో పాటు దేవుడిని కూడా తీయాలి కాబట్టి తీసి ఇప్పుడున్న ప్రదేశంలోనే మళ్ళీ ఇక్కడ గుడి నిర్మాణం చేసుకుని పూజించడం జరిగింది. అది అలా జరుగుతుండగా కొన్నాళ్ళకి ఈ ప్రాజెక్టు రేంజ్ ఇది ఎక్కువ పెంచడం వల్ల మళ్ళీ కట్టిన గుడిలో కూడా నీరు రావడం మొదలెట్టిందండి. దాంతో ఇక్కడ భక్తులకి అది ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ ఈ గ్రామస్తులైన కొప్పిశెట్టి సత్యబాబు గారు ఈ దేవాలయాన్ని మళ్ళీ నిర్మించాలని చెప్పి 2023లో దీనికి టీటీడీ నుంచి నిధులతో నిర్మించాలనుకున్నారు. వీళ్ళు కొంత డబ్బు వేసుకుని. కానీ దానికోసం త్వరగా చేయాలన్న ఒక ఆతృతతో వీళ్ళు ఏం చేశారంటే అది అవ్వకముందే వీళ్ళు సొంత డబ్బులతో గుడి పని ప్రారంభించారు. కానీ అక్కడి నుంచి సహాయం దొరకకపోవడంతో వీళ్ళే సుమారు 20 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఈ గుడికి. అందులో చాలా వరకు ఈయన అప్పులు చేయడం నా కళ్ళారా చూశాను. నేను ఎంత చెప్పినా సరే అప్పులు చేసి గుళ్ళు కట్టకూడదని చెప్పినా సరే దేవుడి మీద ఉన్న ప్రేమతో అప్పులు చేసి ఈ గుడి నిర్మించారు. ఆ అప్పులు చేసిన ఆ తర్వాత వాటిని కట్టుకునే విధానంలో ఈయన ఆరోగ్యంగా కూడా పాడయ్యారు. ఇవన్నీ తెలిసి నేను దీనికి ఏదోటి మన హిందూ బంధువుల ద్వారా సహాయం చేయించాలని చెప్పి నేను ముందుకు వచ్చి ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. ఈ గుడికి ఇక్కడ అడవి ప్రాంతం కదా, దగ్గరలోనే ఉంది. దానివల్ల ఇక్కడ కోతులు బెడద ఎక్కువ. గుడికి వచ్చిన భక్తులకి కోతులు ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి ఈ గుడికి కటకటాలు వేయించాలంటే
ఆర్థిక స్తోమత లేక ఈయన చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ఇది మన హిందూ బంధువుల ద్వారా ఈ గుడికి ఈ కటకటాలు వేయించిన నిమిత్తం ఎవరైనా దాతలు సహాయం చేస్తే వీళ్ళు అప్పు చేసి కట్టినా సరే దాని మీద బాధపడలేదు, కానీ గుడి పూర్తి అవ్వలేదన్న బాధలో ఉన్నారు. ఆ బాధను తగ్గించి ఇక్కడ దేవుడి దగ్గరికి జనాలు ఎక్కువ మంది వచ్చేటట్టు స్వయంభూ కాబట్టి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున సుమారు 20 నుంచి 25 వేల మంది ఈ దేవాలయం దర్శించుకుంటారండి. అలాగే ప్రతి మంగళవారం అనేక మంది బయట నుంచి వస్తారు. అంటే ఇక్కడ కోతులు బెడద ఉండడం వల్ల, ఇక్కడ సెక్యూరిటీ తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడి భక్తులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది భక్తులకు లేకుండా ఉండాలంటే ఈ చుట్టూ ఈ మండపానికి కటకటాలు పెట్టించాలి. దానికి మన దాతలు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.